Welcome to Skill Array. In this video, I am going to discuss about one important application related to two-dimensional array concept, that is matrix multiplication. Coming to matrix multiplication, it is very similar to matrix addition and subtraction concept. Generally, the matrix is represented by using rows and కాలమ్స్. రోస్ కాలమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామింగ్ లో గనక ఈ రోస్ ని కాలమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే వన్ కాన్సెప్ట్ ఈస్ దేర్, దట్ కాన్సెప్ట్ ఈస్ టూ డైమెన్షనల్ ఎరేస్. సో జనరల్ గా ఎరేస్ కన్సిడర్ చేసినప్పుడు వన్ డైమెన్షనల్, టూ డైమెన్షనల్ యాజ్ వెల్ యాజ్ మల్టీ డైమెన్షనల్ ఎరే కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఎప్పుడైతే రోస్ అండ్ కాలమ్స్ ని మనం మాట్లాడుతున్నామో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ప్రోగ్రామింగ్ లో టూ డైమెన్షనల్ ఎరే కాన్సెప్ట్ కింద రిప్రజెంట్ చేస్తాం. అండ్ హౌ టు ఇంప్లిమెంట్ అండ్ హౌ టు డిక్లేర్, హౌ టు ఇనిషియలైజ్ టూ డైమెన్షనల్ ఎరేస్ అనేది మనం చూద్దాం. ప్రోగ్రామింగ్ చూసే ముందు అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చూస్తూ, అండ్ లేటర్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఎగ్జాంపుల్ పార్ట్ ఇంటూ ప్రోగ్రామింగ్ పార్ట్. ఓకే, జనరల్లీ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీన్స్ row of first matrix into column of second matrix. That is, one row from matrix A, one column from matrix B, multiply each pair and add all the products. ఈ four operations మనం బేసిక్ గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు it will become one element in the resultant matrix. I will explain with an example. Example కి వెళ్లే ముందు ఇక్కడ one important point is there, that is, we need to check the compatibility test. What is compatibility test means? Suppose if I consider the matrix A size is 2 cross 3. Similarly, matrix B size is 3 cross 2. Multiplication చేయడానికి పాసిబుల్ అవుతుందా అవదా అనే క్వశ్చన్ వస్తే yes, it is possible. Why? Because the condition is, మనం ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తున్నామో మల్టిప్లికేషన్, ఏ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్ సైజ్ బి మ్యాట్రిక్స్ యొక్క రో సైజ్ ఈక్వల్ గా ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్, ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈస్ పాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈస్ నాట్ పాసిబుల్. దీన్నే మనం కంపాటబిలిటీ టెస్ట్ అంటున్నాం. డైరెక్ట్ గా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 2 cross 3 and B matrix is a 2 cross 2. If you see this, the column size is 3, the row size is 2, it is not possible to implement matrix multiplication concept. అంటే మనం పర్ఫామ్ చేసే ముందు కంపల్సరీగా మనం ఈ కంపాటిబిలిటీ టెస్ట్ ని చూసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద ఎగ్జాంపుల్ పార్ట్, ఇఫ్ యూ సీ దిస్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ ద A matrix is of size 2 cross 2, B is 2 cross 2. సో ఆటోమేటిక్ గా రిజల్ట్ ఏమవుతుంది? 2 cross 2. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ కూడా మనకి 2 cross 2 వస్తుంది. సో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేయండి. సపోజ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ బిలో ఉన్న 5, 1 into 5 ప్లస్ 2 into 7, 2 into 7. ఓకే, సిమిలర్లీ 1 into 6, 2 into 8. Similarly, 3 into 5, 4 into 7, 3 into 6 and 4 into 8. ఇలా మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇలా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ ద రిజల్ట్ ఈస్ 19, 22, 43, 50. ఓకే, ఇది 2x2 మ్యాట్రిక్స్. రోలో ఉన్న వాల్యూస్, కాలంలో ఉన్న వాల్యూస్ పెయిర్ మల్టిప్లై చేస్తూ మనం ఫైనల్ గా రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ని తీసుకొస్తున్నాం. దిస్ ఈస్ ఫస్ట్ కేస్. కమింగ్ టు ద ఇంప్లిమెంటేషన్ పార్ట్, అంటే మనం ప్రోగ్రామ్కి వెళ్లే ముందు అసలు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏముంటుంది అంటే ఎగ్జాంపుల్ అల్గారిథం లానే అసలు ఏమేమి ఇన్పుట్స్ కావాలి, ఏం అవుట్పుట్స్ కావాలి, అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ గా ముందు తెలుసుకుంటే ప్రోగ్రామింగ్ రాయడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ చూస్తే ఇన్పుట్ మ్యాట్రిక్స్ సైజెస్, అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, 2 cross 2నా 3 cross 3నా అనే సైజ్ మనం ముందు ఇవ్వాలి. దట్ ఈస్ ఇన్పుట్ మ్యాట్రిక్స్ సైజ్.
అండ్ ఇందాక చెప్పినట్టుగానే కంపాటబిలిటీ చెక్, కాలమ్ ఆఫ్ ఏ అండ్ రోస్ ఆఫ్ బిని చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్, అదర్వైజ్ నాట్ పాసిబుల్. తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే అసలు 2 మ్యాట్రిసెస్ కావాలి మనకి. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ సి. ఈ రెండు పర్ఫామ్ చేసి రిజల్టెంట్ ఎక్కడ ఉండాలి మనకి సిలో స్టోర్ చేస్తున్నాం. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ కావాలి, బి అనే మ్యాట్రిక్స్ కావాలి, రిజల్ట్ కోసం సి అనే మ్యాట్రిక్స్ కావాలి. ఇందాక చెప్పినట్టుగానే ద మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేయాలి అంటే ద కాన్సెప్ట్ ఈజ్ 2 డైమెన్షనల్ అరేస్. ఓకే, సో కంపల్సరీగా ఈ ఏని రీడ్ చేసుకోవాలి, బిని కూడా రీడ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేశారు, ద ఫోర్త్ స్టెప్ ఈజ్ వైల్ పర్ఫార్మింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇనీషియలైజ్ ద సి మ్యాట్రిక్స్ రిజల్ట్ ఈజ్ 0. అంటే సిలో అన్ని ఎలిమెంట్స్ 0కి మనం ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. ఎవ్రీ టైమ్ ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ అప్డేటెడ్. ఓకే, దిస్ ఈజ్ ఫోర్త్ స్టెప్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మల్టిప్లై ఆపరేషన్. ఈ మల్టిప్లై ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేయడానికి హియర్ 3 వేరియబుల్స్ ఆర్ యూజ్డ్, దట్ ఈస్ I, J and K. And what is the use of this one is I means it selects the row, J means it selects the column, and K selects each corresponding pair to multiply. అంటే మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ A. ఐఎమ్ కన్సిడరింగ్ A as a 3x3 matrix. So the value starts from 0, 1, 2 index. Similarly 0, 1, 2. This is I. అంటే రోలో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి ఐని యూజ్ చేస్తున్నాం. మీన్స్ కాలమ్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి జేని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఈ ఎలిమెంట్ మనకు కావాలి అంటే మనం ఎలా యాక్సెస్ చేస్తాం, 0, 0, 0, 1, 0, 2, 1, 0, 1, 1, 1, 2, 2, 0, 2, 1, 2, 2. అంటే యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ 2 డైమెన్షనల్ అరే అనేది మనకు తెలుసు. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇఫ్ యు సీ దిస్ ఫార్ములా యూజ్డ్. ఏంటా ఫార్ములా? ఇఫ్ యు సీ దిస్ ఈస్ ద ఫార్ములా రిక్వైర్డ్. ఈ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. అండ్ లాస్ట్లీ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసిన తర్వాత రిజల్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేయాలి. అంటే హౌ టు ఇంప్లిమెంట్ అనేది నెక్స్ట్ చూద్దాం. దిస్ ఈస్ ద ఎంటైర్ పిక్చర్ ఆర్ అల్గోరిథం రిలేటెడ్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. ఓకేనా, అంటే ఒక పిక్చర్ ఓరియంటెడ్ గా మనం తీసుకెళ్ళాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ప్రోగ్రామింగ్ పార్ట్. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ stdio.h మనకు తెలిసిందే. అలానే void main. నౌ డిక్లరేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాము, బి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాము, సి అనే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాము. సో దీస్ ఆర్ ద ఇన్పుట్స్ అండ్ దిస్ ఇస్ ద అవుట్పుట్, రైట్? సో ఏ బిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే 2 డైమెన్షనల్ కావాలి కాబట్టి ఇక్కడ 2 డైమెన్షనల్ అరే తీసుకున్నాం. బి 2 డైమెన్షనల్ అరే అండ్ సి ఆల్సో 2 డైమెన్షనల్ అరే ఆఫ్ టైప్ ఇంటిజర్. అండ్ నౌ 3 వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ I, J, K for accessing rows and columns and pair. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఏ అనే మ్యాట్రిక్స్ రీడ్ చేయాలి, బి అనే మ్యాట్రిక్స్ రీడ్ చేయాలి. ఓకే, రీడ్ చేసిన తర్వాత మనం మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్. ఎలా రీడ్ చేస్తాము అంటే ఇక్కడ వన్ మోర్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, దట్ ఈస్ నెస్టెడ్ లూప్స్. ఎందుకు వచ్చాయి ఈ నెస్టెడ్ లూప్స్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తూ మనం వెళ్దాం. ఇఫ్ యూ కన్సిడర్ దిస్, ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్. నేను తీసుకున్న సైజ్ ఎంత, అండర్స్టాండింగ్ పర్పస్ కోసం 3x3 తీసుకున్నాం. సిమిలర్లీ ద మ్యాట్రిక్స్ సైజ్ ఆఫ్ బి ఈజ్ 3x3. రిజల్టెంట్ కూడా మనకి ఏమొస్తుంది, 3x3 వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్, నెస్టెడ్ ఫర్ లూప్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తూ మ్యాట్రిక్స్ ని రీడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే 3x3 అని మనం అంటున్నామో వెంటనే మనకి స్ట్రక్చర్ గుర్తుకొచ్చేయాలి. ద స్ట్రక్చర్ ఈజ్ 0, 1, 2 ఇండెక్స్ 0, 1, 2. దీన్ని I అంటున్నాం రోస్ ని యాక్సెస్ చేయడానికి, కాలమ్స్ ని యాక్సెస్ చేయడానికి J అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎలిమెంట్స్ ని రీడ్ చేసుకుంటూ స్టోర్ చేయాలి.
సో ఇది మనం చేయాలి అంటే ఇన్ ప్రోగ్రామింగ్ ఇట్ కెన్ బి డన్ బై యూజింగ్ నెస్టెడ్ ఫర్ లూప్ కాన్సెప్ట్. ఇఫ్ యు సీ దిస్, ద I starts from 0. 0 less than 3 కండిషన్ ట్రూ. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో నెక్స్ట్ ఫర్ లూప్కి వచ్చాం, అంటే ఇన్నర్ ఫర్ లూప్ అంటాం దాన్ని. నెక్స్ట్ j ఈక్వల్స్ టు 0, j less than 3, దట్ ఈస్ 0 less than 3, ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, I వాల్యూ ఎంత? 0, j వాల్యూ ఎంత? 0. ముందు ఏదో పెట్టాం, దట్ మీన్స్ యాంపర్సెంట్ సింబల్. యాంపర్సెంట్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు, ఎందుకు అంటే అడ్రస్ కోసం, అంటే మనం ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ అడ్రస్ లో స్టోర్ అవుతుంది అంటున్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్ ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను, సో దట్ ఈస్ a ఆఫ్ 0, 0. సో I వాల్యూ 0 ఉన్నప్పుడు j వాల్యూ ఏమేం చెక్ అవుతాయి? j వాల్యూ 0 అవుతుంది, నెక్స్ట్ టైం ఇంక్రిమెంట్ అయ్యి 1 అవుతుంది, నెక్స్ట్ టైం ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. ఓకే, సో I వాల్యూ 0 ఉన్నప్పుడు j వాల్యూ 0, I j అనుకుందాం. 0 ఉన్నప్పుడు 0, 0 ఉన్నప్పుడు 1, 0 ఉన్నప్పుడు 2. ఇఫ్ యు సీ దిస్ ఈస్ ద రో అండ్ దిస్ ఇస్ ద కాలమ్. సో 0 ఉన్నప్పుడు ఏమైనా యాక్సెస్ చేస్తున్నాం? 0, 0, 0, 1, 0, 2. సో నెక్స్ట్ టైం మనం రీడ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 0, 1 ఆ పొజిషన్ లో మనం ఏ ఎలిమెంట్ ఇస్తామో అది అక్కడ స్టోర్ అవుతుంది. సిమిలర్లీ దిస్ వన్. మళ్ళా j వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు j వాల్యూ 3 అయింది, 3 less than 3 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఇమీడియట్ గా I వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్, I ఈక్వల్ టు 1. క్లియర్? సో ఎప్పుడైతే మళ్ళా 1 అయిందో ఇక్కడికి వచ్చాము, మళ్ళా 1, 0, 1, 1, 1, 2, మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2కి వచ్చాం, 2, 0, 2, 1, 2, 2. అలా టోటల్ 9 ఎలిమెంట్స్ ని మనం రీడ్ చేస్తాం. దిస్ ఈస్ ద ప్రొసీజర్ రిక్వైర్డ్ ఫర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, అంటే ఏ అనే మ్యాట్రిక్స్ ని ఎలా రీడ్ చేస్తున్నాం అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమైతే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఈజీగా రాయొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సిమిలర్లీ బి అనే మ్యాట్రిక్స్ ని కూడా రీడ్ చేసాం. సో ఏం రీడ్ చేసాం? బిని రీడ్ చేసాం. సైజ్ ఎంత? 3/3, బి 3/3. అంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 9 ఎలిమెంట్స్. ఇవి మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, నౌ తర్వాత ఏం చెప్పాం మనం? ఇనీషియలైజ్ ద సి మ్యాట్రిక్స్, అంటే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఇనీషియలైజ్ సి మ్యాట్రిక్స్ 0. అంటే సి అనే మ్యాట్రిక్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా 3/3 ని అంటున్నాం కాబట్టి కంపల్సరీ 0, 1, 2, 0, 1, 2 అంటే 0, 0 పొజిషన్. ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం? 0 చేస్తున్నాం. ఇనీషియల్ గా అన్ని ఎలిమెంట్స్ ని 0 చేసాం. ఓకేనా? అంటే దానికోసం మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి? సి ఆఫ్ ij ఈక్వల్స్ టు 0. మీరే అబ్జర్వ్ చేయండి, I వాల్యూ 0, j వాల్యూ 0. సో 0, 0 దాంట్లోకి ఏమి ఇచ్చాను? 0 ఇచ్చాను. సో 0. I వాల్యూ 0, j వాల్యూ 1. అక్కడ ఏమి ఇచ్చాను? 0 ఇచ్చాను. I వాల్యూ 0, j వాల్యూ 2. అక్కడ ఏమి ఇచ్చాను? 0 ఇచ్చాను. సో ఇలా మనం సి మ్యాట్రిక్స్ ని కూడా 0 చేసేసాం. కమింగ్ టు ద మల్టిప్లికేషన్ లాజిక్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ సింపుల్. ఇక్కడ మనం ఏ అనే మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ రీడ్ చేసాం, బి అనే మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ రీడ్ చేసాం, సి అనే మ్యాట్రిక్స్ ని ఇనీషియలైజ్ టు 0 చేసాం. ఇప్పటి వరకు మనం చేసిన స్టెప్స్ ఇవన్నీ. సో వీటిని ఎలా యాక్సెస్ చేయాలి మీకు తెలుసు, వీటిని ఎలా యాక్సెస్ చేయాలి మీకు తెలుసు. సిమిలర్లీ సిలో రిజల్ట్ ఎలా స్టోర్ చేయాలనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ సేమ్ 0, 1, 2, 0, 1, 2, 0, 1, 2, 0, 1, 2. సిమిలర్లీ సి కూడా 0, 1, 2, 0, 1, 2. సింపుల్. ఓకేనా? నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్ములా and implementation part. If you see this, the formula is C of ij equal to C of ij plus A of ik into B of kj. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. I means row, j means column and k means corresponding pair to multiply. క్లియర్? సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఈ ఫార్ములానే మీరు అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇదంతా ఏంటంటే థియరిటికల్ పార్ట్.
ప్రోగ్రామింగ్ లోకి వచ్చాము. చివరికి ప్రోగ్రామింగ్ అంతా ఒకే ప్రోగ్రామ్ లో చూసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోగ్రామింగ్ ఉంటే చాలు, బట్ ఎలా వస్తుందని మీకు అర్థమైతే ఈజీగా రికగ్నైజ్ చేయడానికి ఉంటుంది. క్లియర్? ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐ వాల్యూ ఈజ్ 0 ఉన్నప్పుడు, జే వాల్యూ 0 ఉన్నప్పుడు, కే వాల్యూ 0తో స్టార్ట్ అయింది. సో ఐ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ, జే ఈక్వల్ టు 0 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, కే ఈక్వల్ టు 0 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. అంటే ఈ బ్లాక్ మొత్తం ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అయ్యేంత వరకు జే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. ఓకేనా? అంటే ఈ రెండు ఇలా ఉన్నప్పుడు కే వాల్యూ ఏమేం చెక్ చేసుకోవాలి? 0తో చెక్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం 1తో చెక్ చేసుకోవాలి, 2తో చెక్ చేసుకోవాలి. ఓకే, నౌ ఇఫ్ యూ కన్సిడర్ కే ఈక్వల్ టు 0, ఈ ఫార్ములా అప్లై చేయండి. సో సి 0 0 ఈక్వల్ టు సి 0 0 ప్లస్ ఏ, వాట్ ఈస్ ఐ వాల్యూ 0, వాట్ ఈస్ ద కే వాల్యూ 0 ఇంటూ బి మ్యాట్రిక్స్ తీసుకుంటే కే వాల్యూ 0, జే వాల్యూ ఈజ్ 0. ఫార్ములా చూస్తూ ఐ, జే, కే వాల్యూస్ ని ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సి ఆఫ్ 0 0 ఎంత మనకి ఇనిషియల్ గా 0 ప్లస్ ఏ ఆఫ్ 0 0 చూడండి, ఏ ఆఫ్ 0 0 1 ఇంటూ బి ఆఫ్ 0 0 ఈజ్ 2, అంటే 0 ప్లస్ 2 2 వచ్చింది. సో ఇక్కడికి ఈ ఫార్ములా రాసాం, అంటే ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఏమవ్వాలి? కే వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే కే ఎంత అయింది ఇప్పుడు? 1. ఐ వాల్యూ, జే వాల్యూ ఈజ్ సేమ్. సో మళ్ళీ అగైన్ అప్లై ద ఫార్ములా, సి ఆఫ్ 0 0 ఈక్వల్ టు అగైన్ సి ఆఫ్ 0 0 ప్లస్ ఏ ఆఫ్ ఐ వాల్యూ ఈజ్ సేమ్, వాట్ ఈస్ ద కే వాల్యూ హియర్? 1 ఇంటూ బి ఆఫ్ కే వాల్యూ 1, j value is 0. So what is the updated value of C of 0 0 2 plus ఇక్కడ చూడండి 2 వచ్చింది కదా, అది a of 0 1 అంటే ఈ సెకండ్ది 2 ఇంటూ b of 1 0 ఎంత వాల్యూ 5. చూసుకోండి మ్యాట్రిక్స్ లో కూడా చూస్తూ ఉండండి. సో 2 ప్లస్ 10 దట్ ఈస్ 12. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఈసారి మళ్ళీ ఏమవ్వాలి? కే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. కే వాల్యూ ఎంత అయింది ఈసారి? 2. నౌ అగైన్ అప్లై ద ఫార్ములా, ఐ వాల్యూ, జే వాల్యూ సేమ్. సో సి ఆఫ్ 0 0 ప్లస్ ఏ ఆఫ్ ఐ వాల్యూ 0, వాట్ ఈస్ ద కే వాల్యూ? కే వాల్యూ ఈజ్ 2, కే వాల్యూ ఈజ్ 2 ఇంటూ బి ఆఫ్ కే వాల్యూ ఈజ్ 2, జే వాల్యూ ఈజ్ 0. సో అప్డేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 12 ప్లస్ వాట్ ఈస్ A02? A02 ఈజ్ 3 ఇంటూ B20 ఈజ్ 1. సో టోటల్ 12 ప్లస్ 3 15. అంటే ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 15 అనేది వచ్చింది అనమాట. ఇలా రిమైనింగ్ 8 ఎలిమెంట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడికి వచ్చాం కాబట్టి కే వాల్యూ ఈసారి 3 అయింది. సో 3 అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తే 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఇమీడియట్ గా జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో జే వాల్యూ ఇప్పుడు 0 కాస్త ఏమవుతుంది? జే వాల్యూ 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిందంతా ఓన్లీ 1 ఎలిమెంట్. అంటే సిలో 0 0కి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే ఎలిమెంట్ వాల్యూ 15. అంటే 0 నుంచి 15కి అప్డేట్ అయ్యింది అనమాట. అలా మనం ప్రతి ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే ప్రొసీజర్ లో వెళ్ళాలి. అప్డేటెడ్ వాల్యూ వచ్చేసింది సిలో. అంటే సిలో ఉన్న 9 ఎలిమెంట్స్ స్టోర్ అయినాయి. దాన్ని ప్రింట్ చేయాలి. సి మ్యాట్రిక్స్ సైజ్ కూడా ఏమని చెప్పాం మనం? 3x3 కాబట్టి. సో మళ్ళా ఐ, జే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 0 1 2. ప్రతి ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి కాబట్టి మళ్ళీ నెస్టెడ్ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసాము. ప్రతి ఎలిమెంట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ లాజిక్. ఓకే, దిస్ ఇస్ అ సింపుల్ లాజిక్ ఫర్ డిస్ప్లేయింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ 2-dimensional matrix. So coming to the implementation part,
ఇప్పటి వరకు మనం ఏదైతే అన్నీ చూసామో నౌ మొత్తం అంతా ఎంటైర్ యూనిట్ అంతా ఒకే ప్రోగ్రాంలోకి మనం పెడితే ఎలా వస్తుంది అవుట్పుట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, జస్ట్ అబ్జర్వ్. సో డిక్లరేషన్ ఆఫ్ 2-dimensional arrays A and B ఫర్ ఇన్పుట్ అండ్ C is the resultant matrix. సో వీటి కోసం మనం 2-dimensional arrayని డిక్లేర్ చేసాము. అండ్ ఫర్ యాక్సెసింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ అండ్ పెయిర్ టు మల్టిప్లై IJK అనే ఒక వేరియబుల్స్ని తీసుకున్నాము ఆఫ్ టైప్ ఇంటిజర్. సో ఇందాక చెప్పినట్టుగానే రీడ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేయాలి ఎగ్జాంపుల్ చూసాం. రీడ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ B ఎలా రీడ్ చేయాలి చూసాం. అండ్ ఇనీషియలైజ్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ C టు 0 ఎలా 0 చేసాము మొత్తం అన్ని ఎలిమెంట్స్. సో 3x3 అంటున్నాం కాబట్టి టోటల్ 9 ఎలిమెంట్స్. ఈ 9 ఎలిమెంట్స్ని మనం 0 చేసుకున్నాం ఫస్ట్ లెవెల్లో. అండ్ కమింగ్ టు ద మల్టిప్లికేషన్ లాజిక్ మనం పర్ఫామ్ చేసాం బేస్డ్ ఆన్ ద ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని చేసాం. 2 ఎలిమెంట్స్ వర్కౌట్ చేసాం. సిమిలర్లీ అన్ని ఎలిమెంట్స్ కూడా అలానే వర్కౌట్ అయ్యి ఫైనల్ రిజల్ట్ అంతా Cలో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే Cలో స్టోర్ అయినాయో అన్ని ఎలిమెంట్స్ స్టోర్ అయిన తర్వాత మనం మళ్ళీ ఆ Cలో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలి. అదే మన రిజల్టెంట్ మ్యాట్రిక్స్. సో దాని యాక్సెసింగ్ కోసం అగైన్ I = 0 అగైన్ ఎక్కడి వరకు <3, J = 0, J <3. సో ఎవ్రీ టైం మనం అందులో ఉన్న ఎలిమెంట్ని రిట్రీవ్ చేసుకుంటున్నాం బై యూజింగ్ దిస్ కోడ్. ఓకే, ఇక్కడ printf /n ఎందుకు పెట్టాము అంటే ఫస్ట్ రో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి సెకండ్ రో డిస్ప్లే అయ్యేటప్పుడు, కాబట్టి printf /n అనేది పెట్టుకున్నాం. ఓకేనా, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏం రాసే మనం ఆల్రెడీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ 3/3 అని మనం ఇక్కడ కొటేషన్స్లో ఇచ్చాం కాబట్టి ఒక మెసేజ్ అక్కడ డిస్ప్లే అయింది. సో మీరు కీబోర్డ్ ద్వారా ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి? 9 ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 ఇలా నేను 9 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఎంటర్. మళ్ళీ నెక్స్ట్ ఏం రాసాం? ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ 3/3. సో నేనేం వాల్యూస్ ఇస్తున్నాను? 2 3 4 5 6 1 1 2 3 ఈ ఎలిమెంట్స్ ఇచ్చాను. సో ఎప్పుడైతే నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నానో మనం రాసిన లాజిక్ అంతా పర్ఫామ్ అయ్యి రిజల్ట్ అంతా Cలో స్టోర్ అయింది. ఫైనల్గా Cని కూడా ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది. ఎంటర్ కొట్టి చూద్దాం. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్, సో మల్టిప్లికేషన్ పర్ఫామ్ అయిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్. సో ఈ రకంగా మనం ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ చేసుకుని హౌ టు కన్వర్ట్ దట్ ఎగ్జాంపుల్ పార్ట్ ఇంటూ ప్రోగ్రామింగ్ పార్ట్. సో ఫైనల్గా మనకి ఎగ్జామినేషన్ లెవెల్లో చూస్తే కనుక సింప్లీ వాళ్ళు ఏమంటారంటే డెవలప్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్. అప్పుడు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాసుకుని అవుట్పుట్ కూడా మెన్షన్ చేసుకుంటే మనకు బెటర్ స్కోర్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ using 2-dimensional arrays. Thank you.